Subscribe to Color Frames. చెన్నై చపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ రాణించింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 376 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో భారత్కు శుభారంభం లభించినప్పటికీ జైస్వాల్ ఆరంభంలో పర్వాలేదనిపించాడు. మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసిన వేళ టీమిండియా ఆల్రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మధ్య సెంచరీ భాగస్వామ్యం భారత్కు పునరాగమనాన్ని తెచ్చిపెట్టింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 376 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. ఈ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 113 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ నెలకొల్పాడు. 11 4లు 2 సిక్సర్లు బాదాడు. అశ్విన్ తన సెంచరీతో టీమిండియాను క్లిష్ట పరిస్థితుల నుండి బయటకి తీసుకువచ్చాడు. రావడంతోనే ధాటుగా బ్యాటింగ్ మొదలుపెట్టాడు. అతను ఆడే కట్ లెఫ్టెడ్ షాట్లను చూసి డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఆశ్చర్యంగా చూశాడు. రోహిత్ శర్మ 6, శుభ్మన్ గిల్ 0, విరాట్ కోహ్లీ 6 పరుగులతో నిరాశపరిచిన వేళ జడేజా తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అయితే రెండో రోజు 86 పరుగుల వద్ద జడ్డు వికెట్ కోల్పోయి సెంచరీ మిస్ అయ్యాడు. అయితే అశ్విన్, జడేజా బ్యాటింగ్ చూస్తుంటే వీరిద్దరూ బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం కంటే తమ ఉనికిని చాటుకోవాలనే ఆకాంక్ష కనిపించింది. జడేజా ఇప్పటికే టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కుర్రాళ్ల రాకతో టీమిండియాలో అశ్విన్కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. రాణించే సత్తా ఉన్నప్పటికీ ఫ్యూచర్ జట్టును తయారు చేసే క్రమంలో సీనియర్లకు రెస్ట్ తప్పట్లేదు. దీంతో తమ ప్రతిభను చూపిస్తూ తమలో ఇంకా విధ్వంసం దాగి ఉందని నిరూపించే విషయంలో జడేజా, అశ్విన్ సక్సెస్ అయ్యారు. టీమిండియా స్టార్ బ్యాటర్లు వరుస వికెట్లతో నిరాశపరచగా జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించిన ఈ లెజెండ్స్ ముందు ఇప్పుడు ఓ లక్ష్యం కనిపిస్తోంది. ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్ కోసం వీళ్లు పోరాటం చేస్తున్నట్లు అర్థమవుతోంది. నవంబర్లో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్కడ 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ టూర్కి ఛాన్స్ దక్కాలంటే బంగ్లా టెస్ట్ వీళ్లకి అత్యంత కీలకం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.